నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 15వ తారీఖు సెప్టెంబర్ నెల 2024వ సంవత్సరం ఆదివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు. ఈరోజు భాద్రపద మాస శుక్లపక్ష ద్వాదశి తిథి సాయంత్రం 6:12 వరకు, తదుపరి త్రయోదశి తిథి. శ్రవణ నక్షత్రం సాయంత్రం 6:49 వరకు, తదుపరి ధనిష్టా నక్షత్రం. అతిగండ యోగం మధ్యాహ్నం 3:14 వరకు, తదుపరి సుకర్మ యోగం. భవకరణం ఉదయం 7:31 వరకు, బాలవకరణం సాయంత్రం 6:12 వరకు, కౌలవకరణం రాత్రి 4:44 వరకు ఉంటాయి. నక్షత్ర వర్జం రాత్రి 10:26 నుండి 11:53 వరకు. అమృతకాలం ఉదయం 9:10 నుండి 10:39 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:04 సూర్యాస్తమయం సాయంత్రం 6:18 చంద్రోదయం సాయంత్రం 4:22 చంద్రాస్తమయం రాత్రి 3:59 అభిజిత్ ముహూర్తం పగలు 11:47 నుండి మధ్యాహ్నం 12:36 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:40 నుండి 5:29 వరకు. రాహుకాలం సాయంత్రం 4:46 నుండి 6:18 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:15 నుండి సాయంత్రం 4:46 వరకు. యమగండం మధ్యాహ్నం 12:11 నుండి 1:43 వరకు. ఈరోజు భువనేశ్వరి జయంతి. దశమహావిద్యలలో 4వ విద్య భువనేశ్వరి దేవి. అందరినీ ప్రేమగా అపరూపంగా చూసుకునే మాతృ హృదయం కలిగిన శక్తి. భువనేశ్వరి అంటే లోకానంతటినీ పరిపాలించే శక్తి అని అర్థం. చూడటానికి త్రిపుర సుందరి రూపంగా కనపడే శక్తి. బాల సూర్య కిరణాల రంగు కలిగిన శరీర మేనిఛాయ కలిగి, బాలచంద్రుణ్ణి నుదుటిపై ధరించి, 4 చేతులు కలిగి 3 కన్నులు కలిగిన శక్తి అని రూపవర్ణన. ఒక చెయ్యి వరద ముద్రతో, మరొక చెయ్యి అభయ ముద్రలో ఉండి, ఒక చేతిలో పాశాన్ని, మరొక చేతిలో అంకుశం పట్టుకున్న రూపం. ఈ శక్తిని అదితి అని కూడా పిలుస్తారు. అదితి అంటే అనంతమైన మాతృ ప్రేమను చూపించే శక్తి అని అర్థం. భువనేశ్వరి శక్తిని ఆరాధించటం వలన సంపద, శక్తి, విజయం లభిస్తుంది అని భక్తుల నమ్మకం. ఈరోజు అనంత ద్వాదశి వ్రతం, విజయ ద్వాదశి అని కూడా పిలుస్తారు. విష్ణు ధర్మోత్తమ పురాణం హేమాద్రి వ్రత కాండం ప్రకారం భాద్రపద శుక్లపక్ష ద్వాదశి నుండి విష్ణుమూర్తి పూజను లేదా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంను రోజు 1 సంవత్సరం పాటు చేస్తూ ఈ వ్రతం ఆచరించాలి. ఈ వ్రతం ఆచరించటం వలన అనంతమైన పుణ్య ఫలాలు, మోక్షం లభిస్తాయని భక్తుల విశ్వాసం. నిన్న ఏకాదశి ఉపవాసం ఉన్న వారికి ఈ రోజు పారణ సమయం సూర్యోదయం నుండి ఉదయం 8:31 వరకు ఉంటుంది. ఈ రోజు పారణ భోజనంలో పాలతో చేసిన పదార్థాలను తినరాదు. ఈరోజు ఓణం మలయాళీ హిందువులకు ముఖ్యమైన పండుగ. పాతాళ లోకం నుండి రాక్షసరాజు మహాబలి ఈ రోజు ప్రతి మలయాళీ ఇంటికి వచ్చి వారి యోగక్షేమాలు తెలుసుకుంటారు అని భక్తుల విశ్వాసం. ఈ పండుగను సింహమాసంలో వచ్చే శ్రవణ నక్షత్రం రోజు జరుపుకుంటారు. ఈ రోజు మాస శ్రవణ వ్రతం, శ్రవణ ద్వాదశి. విష్ణు భక్తులు ప్రతి శ్రవణ నక్షత్రం రోజు ఉపవాసం ఉండి విష్ణుమూర్తి ఆరాధన చేస్తారు. శ్రవణ నక్షత్రం ద్వాదశి కలిసిన రోజు విష్ణుమూర్తి ఆరాధన చేయటానికి విశిష్టమైన రోజు అని భక్తుల విశ్వాసం. తిరుమల వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రవణమని భక్తుల విశ్వాసం. కొన్ని ప్రాంతాలలో ఈరోజు వామన జయంతిగా భావిస్తారు. విష్ణుమూర్తి దశావతారాలలో ఒకటి అయిన వామనావతారం ఈరోజు ఆవిర్భవించినది అని, ఈరోజు వామన పూజ చేయటం వలన విష్ణుమూర్తి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది అని భక్తుల విశ్వాసం. కొన్ని ప్రాంతాలలో ఈరోజు కల్కి ద్వాదశిగా భావిస్తారు. విష్ణుమూర్తి ఆఖరి అవతారమైన కల్కి భగవానుణ్ణి ఈరోజు పూజిస్తారు. వైష్ణవ ఆలయాలలో ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మరికొన్ని ప్రాంతాలలో ఈరోజు విష్ణుమూర్తికి పవిత్రారోపణం నిర్వహిస్తారు. విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేసి పవిత్రమైన జంధ్యాన్ని, దర్భ ఉంగరాన్ని అలంకరించడం వలన శుభాలు జరుగుతాయని భక్తుల నమ్మకం. అశుభ ధనిష్ట పంచకాల సమయం ఈ రోజు రాత్రి తెల్లవారుజామున 5:44 నుండి ప్రారంభమవుతుంది. ఈ రోజు త్రయోదశి తిథి ప్రదోష సమయంలో ఉన్నందువలన ఈరోజు త్రయోదశి ప్రదోష వ్రతం. శైవ భక్తులు పగటిపూట ఉపవాసం ఉండి ప్రదోష సమయంలో దీపారాధన చేసి రుద్రాభిషేకం చేస్తారు. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ భువనేశ్వరి దేవి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.